పామరుడైన నన్ను దేవుడు ఎందుకు పిలిచాడు? యెషయా గ్రంథంలో తెలియజేస్తూ ఉంది. విగ్రహములు నిర్మించు వారందరూ మాయ వంటి వారు, వారికి ఇష్టమైన విగ్రహములు నిష్ప్రయోజనములు, తామే అందుకు సాక్షులు. బైబిల్ గ్రంథం ప్రకారంగా చూసినట్లయితే విగ్రహములు నిర్మించే వారందరూ మాయ వంటి వారని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఒకప్పుడు విగ్రహములను నిర్మించి అవే నిజమైనటువంటి రక్షణ అనుకుని వాటిల్ని ఆ విగ్రహాలని ఆడించి ఊళ్ళంట తిప్పి ఆడించేటువంటి నన్ను దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు? దేవుడి యొక్క ప్రణాళిక ఏంటి? దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి? అదే ప్రకారంగా ఈరోజు బైబిల్ గ్రంథం పట్టుకుని చదవటానికి గల ఉద్దేశం ఏమిటి? బైబిల్ గ్రంథం ప్రకారంగా చూసినట్లయితే దేవుడు కావాలని చెప్పి ఎంతోమంది పామరులు అనేటువంటి వారిని పిలుచుకున్నారు. దాంట్లో మొట్టమొదటిగా పేతురు అనేటువంటి వ్యక్తి కూడా చేపలను పెట్టేటువంటి పామరుడే నాలాగా. ఎందుకంటే నేను కూడా అనేక రకాలైనటువంటి ఆలోచనలతోటి బ్రతుకుతూ విగ్రహాలను ఆడించేటువంటి స్థితిలో ఉన్నటువంటి నన్ను అనుకోకుండా దేవుడు నన్ను పిలిచాడు. దానికి ప్రతిఫలంగా ఈరోజు బైబిల్ పుచ్చుకుని సువార్త ప్రకటించేటువంటి అవకాశం నాకు దొరికింది. అదే నాకు గొప్ప రక్షణ అని చెప్పి నేను ఆలోచన చేస్తున్నాను. ప్రియమైనటువంటి సహోదరులకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు బైబిల్ గ్రంథంలో గడిచిన వారంలో మనం మాట్లాడుకున్నాం హన్నా జీవితం గురించి. హన్నా తన బిడ్డను దేవుని మందిరంలో వదిలేయటం గురించి మనం మాట్లాడుకున్నాం. హన్నా చేసినటువంటి త్యాగం ఎంతో గొప్పది. ఆ బిడ్డను దేవుని మందిరంలో వదిలి దేవునికి సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో కలిగినటువంటి మనసులో కలిగినటువంటి ఆ భావం ద్వారాగా ఏలీకి అప్పచెప్పినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. చూడండి, ఏలీ ఏ రకమైనటువంటి ఆ బిడ్డకి కావలసినటువంటి సమర్థవంతమైనటువంటి ఒక వ్యవస్థని ఆ బిడ్డకి చూపించుతాడో, ఒక దారిని చూపించుతాడో మనం చూసినట్లయితే ఏలీలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం చూసినట్లయితే ఏలీ అంత గొప్పవాడిగా ఏం కనపడతలేదు. ఎందుకంటే ఇక్కడ బైబిల్ గ్రంథం ద్వారా చూసినట్లయితే ఏలీ సంతానము ఎంతో దురభిప్రాయము కలిగినటువంటి దుర్మార్గులుగా బైబిల్ చిత్రీకరించబడింది. ఆ ఏలీ కుమారులని పెంచేటువంటి సరైనటువంటి క్రమంలో పెంచినటువంటి వాడి సమూయేలుకి ఏ రకమైనటువంటి జీవితాన్ని అందించుతాడని చెప్పి మనం ఆలోచన చేసినట్లయితే సమూయేలుకి మాత్రం చక్కటి జీవితాన్ని ఇచ్చి మంచి విద్య బుద్ధులు నేర్పించి ఒక ప్రవక్తగా తీర్చిదిద్దినట్లుగా ఏలీ మనకి కనపడతా ఉన్నాడు. కానీ తన కుటుంబాన్ని సంరక్షించుకోలేనటువంటి స్థితిలో మాత్రం దిగజారిపోయినటువంటి ఏలీ. ఇక్కడ బైబిల్ గ్రంథం ద్వారా చూసినట్లయితే హన్నా బిడ్డనిచ్చిన తరువాత తన మనస్సులో ఉన్నటువంటి భారాన్నంతా దింపుకుని 2వ అధ్యాయం 1వ వచనంలో అంటా ఉంది. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగ నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలనే రక్షణను బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుదును. నా విరోధుల మీద నేను అతిశయపడుదును. ఎవరున్నారు అన్నాకి విరోధులు అని చెప్పి మనం అనుకున్నట్లయితే తన భర్త 2వ భార్య ఈ హన్నాకి విరోధి అయి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే గర్వంగా నాకు కూడా ఒక బిడ్డ పుట్టాడు, ఆ బిడ్డని నేను దేవునికి ప్రతిష్ఠించాను. చూడండి ఎంత ఆనందంతో ఉంది. ఈ ఆనందానికి అవధులు లేవు. ఇక్కడ ఆనందం ఎంతో కేవలం తన బిడ్డ గురించి కాదు, యెహోవా గురించి ఆనందించుతూ ఉంది. యెహోవా చేసినటువంటి గొప్ప ఘనకార్యం గురించి ఆనందించుతూ ఉంది. యెహోవా తన యొక్క జీవితంలో చెరిగిపోయినటువంటి మాయని మచ్చలాంటి ఆ మచ్చని తుడిసివేసాడని చెప్పి ఆనందించుతూ ఉంది. చూడండి, మనం కూడా దేవుడు చేసినటువంటి మేలులకి ఏ రకమైనటువంటి ఆనందించుతూ ఉన్నాం. ఈరోజు దేవుడు దీనస్థితిలో ఉన్నటువంటి వారిని లేవనెత్తేటువంటి వాడు, అలాగే మరణ పాశముల మీద ఉన్నటువంటి వారిని మరణానికి దగ్గరగా వెళ్ళినటువంటి వాడిని లేవనెత్తేటువంటి దేవుడు. అలాంటి మనం ఏ రకంగా సంతోషించుతున్నాము అని చెప్పి మనం అనుకున్నట్లయితే మనం వెనకబడిపోయి ఉన్నామని చెప్పి బైబిల్ గ్రంథం మనకి సాక్ష్యం ఇస్తూ ఉంది. మన జీవితం దేవునికి అర్పించాలని ఆలోచన చేసినటువంటి మనం వెనకబడిపోవటానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే మనము సరైనటువంటి ప్రణాళికబద్ధంగా నడవలేకపోతున్నామని చెప్పి తెలియబడతా ఉంది. చూడండి, అన్న ఎంతో సంబరమాశ్చర్యాలతోటి మునిగిపోయినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అన్నాయే కాదు, ఎంతోమంది బైబిల్లో దేవునిని చూసి సంతోషించేటువంటి వాళ్ళు మనకు కనపడతా ఉంటారు. కీర్తనల గ్రంథము 9వ కీర్తన 2వ వచనంలో మనకి ఈ రకంగా మనకి కనపడతా ఉందో ఒకసారి చూద్దాం. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి
హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించేదాన్ని. చూడండి ఇక్కడ 1వ వచనం చూడండి. నా పూర్ణ హృదయముతోను నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించదను. చూడండి, ఎందుకంటే యెహోవా చేసినటువంటి అద్భుత కార్యాలు ఏముంటాయి, మనకి ఏం కనపడతాయి. ఇక్కడ దావీదు అనుక్షణము కూడా దేవుడి వైపుకి తిరిగి దేవుడే నిజమైనటువంటి రక్షకుడని ఆనంద డోలికలలో ఎప్పుడు కూడా నిమగ్నమైపోతూ ఉండేవాడు దావీదుకి అంత అవసరం లేదు కూడా. ఎందుకంటే దావీదు రాజుగా స్థిరపడ్డాడు, రాజుగా అభిషేకింపబడ్డాడు, రాజుగా వెనతికెక్కాడు. తనకి ఒక సైన్యము, తనకు ఒక రాజ్యము, తనకు ఒక సింహాసనము అన్నీ ఉన్నాయి దావీదుకి. అలాంటి మరి దావీదు అనుక్షణము కూడా దేవుని వైపుకు చూసి దేవుడే నిజమైనటువంటి రక్షకుడు అని చెప్పి దావీదు ఎన్నో సార్లు దేవునికి పాదాల చెంతపడి మరి విలపించుతూ ఉండేవాడు, అలా ఆనందించుతూ ఉండేవాడు. దానికి అంతటికీ గల కారణం ఏమిటంటే దేవుడు చేసినటువంటిది మర్చిపోకుండా తన చిన్న వయసులో గొర్రెలను కాసేటువంటి స్థితి నుంచి, ఆ దీనస్థితి నుంచి అతను ఒక రాజుగా స్థిరపడగలిగినటువంటి స్థితికి చేర్చినటువంటి వాడు దేవుడే అని చెప్పి మనస్సులో మరి విశ్వాసముతోటి, ఎందుకంటే ఆ విశ్వాసాన్ని నింపుకున్నాడు. ఆ విశ్వాసము నింపుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా అలాగే దేవుని వైపుకి తిరిగి దేవుడే నిజమైనటువంటి రక్షకుడు అని చెప్పి అంగీకరించుతాడని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. ఇదే కీర్తనల గ్రంథంలో 16వ కీర్తన 7వ వచనం కూడా ఒకసారి చదువుకుందాం. చూడండి, నాకు ఆలోచనకర్త అయిన యెహోవా స్తుతించదను, రాత్రి గడియలో నా అంతరేంద్రియమును నాకు బోధించుతూ ఉన్నది. చూడండి, రాత్రి గడియలో నా అంతరేంద్రియము నాకు బోధించుతూ ఉంది. చూడండి, జ్ఞానయుక్తమైనటువంటి వాళ్ళకి రాత్రి పగలనేటువంటిది లేదు. ఎందుకంటే రాత్రి సమయంలో అంతరేంద్రియము జ్ఞానాన్ని బోధించుతూ ఉందంట. చూడండి, దావీదుకి ఎందుకు పనిచేయనటువంటి వాడు, ఒక పామరుడైనటువంటి వాడు దావీదు, కానీ రాజుగా స్థిరపడ్డాడు, రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించాడు. కానీ ఇక్కడ అంటున్నాడు, రాత్రికాల సమయంలో నా ఆంతరేంద్రియము నాకు బోధించుతూ ఉన్నది. ఎందుకంటే ఎప్పుడైతే మన ఆంతరేంద్రియముతోటి మనం మాట్లాడగలిగినటువంటి స్థితిలో మనం ఉన్నామో, మన అంతరేంద్రియము ద్వారాగా మనం మాట్లాడగలిగేటువంటి స్థితిలోకి మనం ఎప్పుడైతే చేరామో మన యొక్క జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. మనం కూడా మన అంతరేంద్రియముతోటి ప్రతిరోజు కూడా మనల్ని మనం మాట్లాడుకోవాలి. ఇది ఈరోజు చేసినటువంటిది, ఈరోజు మాట్లాడినటువంటిది, లేకపోతే ఈరోజు సమాజంలో మనం మాట్లాడినటువంటి మాటకి విలువ ఉందా లేదా, లేకపోతే ఈ సమాజంలో మనం ఎవరికైనా అన్యాయం చేసామా, లేకపోతే ఈ సమాజం మనకు అన్యాయం చేసిందని చెప్పి మన అంతరేంద్రియములో మనం ఆలోచన చేసుకోగలిగినట్లయితే ఎంతో అద్భుతంగా ముందుకు సాగటానికి అవకాశం ఉంటుందని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అలాగే 18వ కీర్తన 3వ వచనం కూడా కనపడతా ఉంది. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్ర పెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును, మరణపాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద వలె పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళ పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. చూడండి, ఎందుకంటే మరణపు ఉరులలో ఉన్నటువంటి మనలని రక్షించేటువంటిది దేవుడే. మనం కొన్ని సందర్భాలలో ఆర్తనాదాలు పెడతా ఉంటాం. ఒకసారి నేను అలాగే ఆర్తనాదాలు పెట్టాను, అయ్యా నన్ను కాపాడండి, నేను చాలా దీనస్థితిలో ఉన్నాను, లేకపోతే అపాయకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాను, నన్ను కాపాడండి, ఎందుకంటే నాకు కొంత సహాయం చేయండి, లేకపోతే నన్ను రక్షించండి అన్నప్పుడు మరి అంటా ఉన్నారు, ఈ సమాజం అంటా ఉంది, లేకపోతే కావాల్సినటువంటి వాళ్ళు అంటా ఉన్నారు, నిన్ను రక్షించేటువంటి స్థితిలో మేము మాత్రం లేవు, ఆ దేవుడే నిన్ను రక్షించాలి, ఎందుకంటే మేము రక్షించే స్థితిలో మేము లేము. చూడండి, కొన్ని సందర్భాలలో మనలని ఎవరు కూడా, మన కుటుంబం కానీ, మన భార్య కానీ, బిడ్డలు కానీ, లేకపోతే ఈ సమాజం కానీ, మనల్ని నమ్ముకున్నటువంటి స్నేహితులు కానీ ఎవరు కూడా మనకు రక్షించలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాం మనం. కానీ ఆ సమయంలో రక్షించేటువంటి వ్యక్తి, నిజమైనటువంటి రక్షణకర్త అయినటువంటి వ్యక్తి, ఆ దేవాతి దేవుడు నిజమైనటువంటి రక్షకుడు, ఆ దేవుడు అని చెప్పి బైబిల్ గ్రంథం ద్వారాగా తెలియబడతా ఉన్నది. చూడండి, మరి యోబుని కూడా రక్షించలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు. యోబు అలాగే, ఎందుకంటే సిరి సంపదలతో తొలతూగుపోతున్నటువంటి సమయంలో రక్షించలేనటువంటి స్థితికి వెళ్ళిపోయాడు, దిగజారిపోయాడు. ఎందుకంటే సిరి సంపదలన్నీ కనుమరుగైపోయినాయి, అలాగే తన జీవితం అంతా నాశనం అయిపోయింది, అలాగే తన
పశువుల మందలు, గొర్రెల మందలు, తనకున్నటువంటి యావదాస్తి కూడా నాశనం అయిపోయింది, తన బిడ్డలు నాశనం అయిపోయారు. కానీ రక్షించలేనటువంటి స్థితిలో ఎవరూ లేరు అంటా ఉన్నారు. ఎందుకంటే మేము రక్షించలేనటువంటి స్థితిలో మేము ఉన్నాము. కానీ యోబు ఎవరి వైపుకి తిరిగి చూశాడంటే దేవుని వైపుకి తిరిగి చూశాడు. ఎంతో సిరి సంపదలను మళ్ళీ దేవుడు ఇవ్వగలిగాడు. ఎందుకంటే మనము కూడా దేవుని వైపుకి తిరిగి చూస్తూ ఉన్నామా? దేవుని వైపుకి తిరిగి చూసినట్లయితే మన జీవితం ఏ రకంగా ఉండదు మనం ఒకసారి ఆలోచన చేస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథము ద్వారాగా తెలియబడినట్లయితే 15వ అధ్యాయములో కనపడతా ఉంది. చూడండి, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలికతో కొండెములాడడు, తన శిలికానికి కీడు చేయుడు, తన పొరుగువాని మీద నింద మోపడు. చూడండి, బైబిల్ గ్రంథము ద్వారాగా చూసినట్లయితే నీ గుడారములో నివసించగలిగినటువంటి వాడు ఎవడు? అసలు యెహోవా గుడారములో, ఆ దేవాది దేవుడి గుడారములో నివసించేటువంటి స్థితిలో మనం ఉన్నామా అంటే మనం లేవనే చెప్పాలి. ఎందుకంటే మనలో ఉన్నటువంటి పాపాన్ని, సాతాను సంబంధమైనటువంటి క్రియలను మనం తీసివేయలేకపోతే మనం ఆయన గుడారములో నివసించేటువంటి స్థితిలో కూడా మనం ఉండమని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం ద్వారాగా మనకి కొన్ని మాటలు మనకు తెలియబడతా ఉన్నాయి. అలాంటి మనస్థితిని ఆ గుడారములోకి నెట్టాలి అంటే మనలో ఉన్నటువంటి చీకటి కోణాన్ని తీసివేయాలి. ఆ చీకటి కోణాన్ని తీసివేయలేకపోతే ఆయన గుడారానికి మనం అర్హులు కావని చెప్పి బైబిల్ గ్రంథం ద్వారాగా తెలియబడతా ఉంది. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే 42వ కీర్తనలో కూడా ఒక మాట 5వ వచనం మనం ఒకసారి చూసుకుందాం. నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుతున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుసు. నేను ఆయనను స్తుతించేదను. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథము ఏం చెప్తా ఉందని మనం ఆలోచన చేసినట్లయితే, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నా ఆలోచన నీవేళ తొందరపడుతున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. దేవుని యందు నిరీక్షణ ఉంచగలిగినటువంటి స్థితిలో మనం ఉన్నట్లయితే నిజంగా కూడా ఆ నిరీక్షణతోటి ఏదైనా సాధించవచ్చు. నిరీక్షణ లేనటువంటి జీవితం వ్యర్థమని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. కొన్ని సందర్భాలలో దేవుడిని మర్చిపోయి మనం కొన్ని పనులు చేస్తూ ఉంటాం. దేవుడిని మర్చిపోయి మన మీద మనం ఆధారపడి ఉంటాం. దేవుడిని మర్చిపోయి మనం చేయకూడనటువంటి పనులు చేస్తూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని తదేకముగా చూసి మన జీవితాన్ని ఏ రకంగా నడిపించాలో దేవుడు మనకి ఒక మార్గాన్ని సూచించేటువంటి వ్యక్తిగా మనకు ఉన్నాడని చెప్పి మనం తెలుసుకునేంత వరకు కూడా దేవుడు మనకి గుర్తు చేస్తూనే ఉంటాడు. ఒకసారి నేను దేవుడిని మర్చిపోయాను, నా మీద నేను ఆధారపడ్డాను, ఎందుకంటే నేను ఇది చేయాలి, ఎందుకంటే నాలో ఇంత శక్తి ఉంది, నాలో ఇంత బలం ఉంది అని చెప్పి ఆలోచన చేశాను ఒక సందర్భంలో. కానీ దేవుడిని మర్చిపోయాను. కానీ దేవుడు అంటా ఉన్నాడు, పిచ్చివాడా నీవు నీటి మీద బుడగలాంటి వాడు, ఎందుకంటే క్షణ ప్రాయములోని నీ జీవితం అంతా వ్యర్థము, ఎందుకంటే నీవు నశించిపోయేటువంటి స్థితికి వెళ్ళిపోతా ఒక్కసారి నేను నిన్ను కానీ ఆదరించకపోతే అని చెప్పి ఆయన నన్ను హెచ్చరించి మరీ కూడా ఆయన గుర్తు చేశాడు. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు ఇక్కడ నుంచున్న ఇదే స్థలములో కింద భాగములో నాకు దేవుడు గుర్తు చేశాడు. ఎందుకంటే నీవు నీ యొక్క మనస్సులో ఉన్నటువంటి నీ మనస్సులో దాచుకున్నటువంటి అన్నీ కూడా తీసివేయి. ఎందుకంటే నేను లేకపోతే నీకు ఒక్క క్షణము కూడా నీ జీవితం ముందుకు సాగదు అని చెప్పి తెలియజేసి దేవుడు నాకు గొప్ప శిక్షను విధించాడు. ఏ రకమైనటువంటి శిక్ష అంటే మరణించేటువంటి మరణ శిక్షను విధించాడు. కానీ మరణం మాత్రం రాకోకుండా దేవుడు కాపాడాడు. చూడండి ప్రియమైనటువంటి సహోదరులు, ఇదే స్థలములో ఈ కింద భాగములో ఉన్నటువంటి స్థలములో ఒక మిషనరీలో పడిపోయి నా ఒళ్ళంతా సిద్ధమైపోయింది. ఆ సిద్ధమైపోయినటువంటి సమయములో నేను దేవుడిని మర్చిపోయినటువంటి సమయం దేవుడు గుర్తు చేశాడు. ఎందుకంటే ఎంతకాలము నీవు నన్ను మర్చిపోయి నీవు నీ మీద ఆధారపడి ఉంటావని చెప్పి దేవుడు గుర్తు చేశాడు. ఆ గుర్తు చేసిన సమయంలో ఒకేసారి ప్రాణం పోయింది. ఆ ప్రాణం పోయి మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి అంటా ఉంది, దేవా నాకు ఇచ్చినటువంటి నీ గొప్ప ఘనకార్యాన్ని మర్చిపోయాను. ఈరోజు నేను చనిపోయి ఉంటే
ఏంటి నా పరిస్థితి, నేను నిజంగా నా ప్రాణము పోయి ఉంటే ఏంటి నా పరిస్థితి అని చెప్పి నన్ను నేను ఆలోచన చేసి, ఎందుకంటే వస్త్రహీనుడని అయిపోయి ఉన్నాను, ఎందుకంటే నా వస్త్రాలన్నీ పీకివేయపడినాయి. అలాగే వస్త్రాలన్నీ పీకివేయపడి మరి ఏమీ లేనటువంటి స్థితిలో ఆ ఎల్లకిలా పడి ఉండి చూస్తూ ఉంటే దేవుడు చెప్తా ఉన్నాడు, పిచ్చివాడ, ఈరోజు నేను నిన్ను కాపాడకపోతే నీ జీవితం అంతా మరి ఒక తృణప్రాయముగా అయిపోయి ఉండేది, నీవు ఒక్కసారి ఆలోచన చేయవా అని చెప్పి అన్నప్పుడు, దేవా, ఈరోజు నేను చనిపోయి ఉంటే నా ఆశలన్నీ కూడా ఏమైపోయాయి, కానీ నీవు బ్రతికించావు. కానీ ఈరోజు నేను ఒక తీర్మానం చేసుకుంటా ఉన్నాను, ఎందుకంటే ఈ స్థలములో, ఈ పడుకున్నటువంటి స్థలములో తీర్మానం చేసుకుంటాను. పక్కన ఉన్నటువంటి వాళ్ళతో చెప్తున్నాను, నన్ను మీరెవరు కూడా లెగదీయకండి, దేవుడు నాకు ఆశ్రయం ఇస్తాడు, చేయబట్టుకుని లేపుతాడు అని చెప్పి ఆ మిషనరీ కింద ఉన్నటువంటి స్థలము నుంచి మీరు నాకు ఒక మంచినీళ్ళు ఇవ్వండి, దాహానికి మాత్రం చాలని చెప్పి తెలియనప్పుడు మంచినీళ్ళు నోట్లో పోసినప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, పిచ్చివాడ, ఈ రోజుతోటి నీ జీవితాన్ని ముగించుకుందు, కానీ నన్ను గుర్తు చేసుకో ఒకసారి అని చెప్పి దేవుడు గుర్తు చేశాడు. అదే నా జీవితానికి కావాల్సినటువంటి గుర్తు అని చెప్పి ఇక్కడ తెలియబడతా ఉంది. ఆ రోజు ఒకే ఒక మాట అన్నాను, ఎందుకంటే పక్కన ఉన్నటువంటి ఈరోజు మనం చనిపోతే నేనేం చేయలేను కదా, కానీ ఇక్కడ నుంచి సువార్త ప్రకటించేటువంటి బాధ్యత మరి మనం ముందుకు నడవాలి. ఎందుకంటే సువార్త ప్రకటించాలి, దేవునిని నమ్మటం కాదు, దేవుని యొక్క సువార్త మనం ప్రకటించాలని చెప్పి తీర్మానం చేసుకుని 2006 సంవత్సరం మరి ఫిబ్రవరి నెలలో మరి దేవుని యొక్క రక్షణ సువార్త ప్రకటించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కొద్దిపాటి సంఘాన్ని, చిన్నపాటి సంఘాన్ని, అలాగే దేవుడు ప్రకటించేటువంటి కొంత అవకాశాన్ని కూడా ఇచ్చినట్లుగా మనం చూస్తాము. అలాగే బైబిల్ గ్రంథం ద్వారా మనకి అవకాశం ఇచ్చాడు కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మన యొక్క జీవితం వ్యర్థంగా ఉంటుంది. ఇజ్రాయేలు ప్రజలు కూడా అలాగే, ఎందుకంటే సద్వినియోగం చేసుకోకుండా వాళ్ళు తనపై ఆధారపడి బ్రతకటం మొదలెట్టినాడు. ప్రతిసారి కూడా వాళ్ళు అంధకారంలోకి వెళ్ళిపోతూ ఉండేవారు. అలాగే యేసు ప్రభు కూడా తిరిగినటువంటి ఇస్కరియోతు కూడా అలాగే అంధకారంలోకి వెళ్ళిపోయాడు, జీవితాన్ని కోల్పోయాడని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. సమూయేలు గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే, సమూయేలు గ్రంథంలో ఇంకొక మాట మనం చూసుకుందాం. 6వ వచనం కనపడతా ఉంది చూడండి. జనులను సజీవులుగాను మృతులుగాను చేయవాడు యెహోవాయే, ప్రాతాళమునకు పంపుసు అందులో నుండి రప్పించువాడు ఆయనే అని చెప్పి బైబిల్ గ్రంథము ద్వారాగా కనపడతా ఉంది. ఎందుకంటే ఇక్కడ నేను చెప్పినటువంటి సాక్ష్యానికి దగ్గరగా ఉన్నట్టు కనపడుతుంది ఈ వచనం. ఎందుకంటే జనులను సజీవులుగాను మృతులుగాను చేయవాడు యెహోవాయే, పాతాళమునకు పంపువాడు అందులో నుండి రప్పించువాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయువాడు, కొంగజేయువాడు, లేవనెత్తువాడు ఆయనే. ఆ దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి లేవనెత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకము వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడని చెప్పి ఇక్కడ ఈ వచనంలో మనకి తెలియబడుతోంది క్లియర్గా. ఎందుకంటే ఇక్కడ నేను చెప్పినటువంటి మాటకి ఇది దగ్గర సంబంధం. ఎందుకంటే జనులను మరి సజీవులుగాను మృతులుగాను చేయవాడు ఆయనే, పాతాళమునకు పంపుసు అందులో నుండి రప్పించుసుండువాడు ఆయనే అని చెప్పి తెలియబడుతోంది. ఒక్క క్షణము మరి ఆయన రక్షణ కరువై ఉన్నట్లయితే నేను ఈ పాటికి ఎప్పుడో మర్చిపోయి ఉండేవాళ్ళు. ఎందుకంటే నా కుటుంబ సభ్యులందరూ కూడా ఎప్పుడో ఇక్కడ ఎవడో ఉండేవాడు, ఇక్కడ ఇవన్నీ కూడా ఆడి చేసినటువంటి అవశేషాలు దిగడు ఉండే ఇవన్నీ ఉండవు. ఏముంటాయి అంటే ఇలాంటివన్నీ కూడా పాడడిపోయినట్టు కనపడతా ఉంటాయి. అవి చూసినప్పుడు అంటే ఎప్పుడో ఎక్కడో ఒకడు ఉండేవాడు మూర్ఖుడు పలానా రకంగా పలానా మార్గంలో పోయాడని చెప్పుకుని ఉండేవారు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, నిన్ను నేను కాపాడుతాను, నిన్ను నేను కాపాడి నీ జీవితానికి కావాల్సినటువంటి గొప్ప ఆదరణ నేను ఇస్తానని చెప్పి తెలియజేస్తానట్టు. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారు, ఈరోజు మనం ఈ రకంగా బైబిల్ గ్రంథము ద్వారాగా చూసుకున్నట్లయితే, మరియు హన్నా విజ్ఞాపన చేసి ఎలాగూ నా హృదయము యెహోవా యందు సంతోషించుతున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణను బట్టి సంతోషించుతున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుతున్నాను. చూడండి, ఆ రోజు ఒక తీర్మానం చేసుకుంది, బిడ్డని అక్కడ ఏలీకి అప్పచెప్పింది.
కానీ సంతోషించుతా ఉంది. ఎవరు మనమైతే ఏం చేస్తామంటే మనం ఏడుపు మొఖం వేసుకుని వస్తాం. ఏదో తప్పక మొక్కుబడి చేసాం కానీ తీరుతున్నాం కానీ ఇవ్వాలని లేదంటాం. కానీ సంతోషించుతున్నాను, బిడ్డని బట్టి కాదు, దేవుని యందు సంతోషించుతున్నానని చెప్పి తెలియబడతా ఉంది. ఈరోజు హన్నా చరిత్ర మరి ప్రతి తలములోనూ కూడా దరిదాపులుగా 3000 సంవత్సరాల క్రితమే అయ్యుండొచ్చి చరిత్ర జరిగి ఈరోజు కూడా హన్నాను మనం గుర్తు చేసుకుంటున్నామంటే హన్నా చేసినటువంటి త్యాగానికి ప్రతిఫలం అని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. మరియు ఈ రోజును చూద్దాం, ఎందుకంటే లోకాసు వార్త 1వ అధ్యాయము 46వ వచనం చూసుకుని ఈ కార్యక్రమం మనం ముందుకు సాగించుకుందాం. మరియు ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును ఘనపరుచుతున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యులాలందురు, ఆయన నామము పరిశుద్ధము. బైబిల్ గ్రంథం ప్రకారంగా చూసినట్లయితే మరియలో కూడా ఉత్సాహం కనపడతా ఉంది ఇక్కడ. ఎందుకంటే యేసు ప్రభు ఎప్పుడైతే యెహోవా దేవుడు మరి యేసు ప్రభువుని ఇవ్వటానికి, కన్యకకు గర్భవతిని చేయటానికి ఎప్పుడైతే యేసు ప్రభువుని ఇవ్వటానికి దేవుడు సంకల్పించాడో, ఆ యేసు ప్రభు గర్భములో పడినప్పుడు అంటా ఉంది, ఎందుకంటే నేను దేవుని యందు సంతోషించుతున్నాను, మహా ఆనందం కలిగింది. ఎందుకంటే ఇక్కడ ఈ వాక్యమే తెలియజేస్తూ ఉంది. ఏమని తెలియజేస్తూ ఉందంటే, నా ఆత్మ రక్షకుడైన దేవుని యందు ఆనందించుతున్నాను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందురు అని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం ద్వారాగా తెలియబడతా ఉంది. ఇక్కడ అన్ని తరముల వారు కూడా అంటారని చెప్పి ఎలా చెప్పగలిగిందని మనం ఆలోచన చేసినట్లయితే, ఆ దేవుడు ఎప్పుడైతే ఒక మార్గాన్ని సూచించాడో ఆ మార్గం ద్వారాగా మరియలో ఉన్నటువంటి అపోహలన్నీ తొలగిపోయినాయి. దేవుడు నాకు చక్కటి అవకాశం ఇచ్చాడు. మరి చెప్పుకోవాలి అని అంటే దీనస్థితిలో ఉంది. ఎందుకంటే తల్లిదండ్రులు ఉన్నారో మనకు తెలియదు, ఎందుకంటే ఎలాగో తెలియదు. యేసోపు అనేటువంటి వ్యక్తి మరి అక్కడ యవనస్తుడా అంటే నవ యవనస్తుడా అంటే కానే కాదనుకుంటా. ఎందుకంటే అతను వయసు మళ్ళినటువంటి వాడు. ఈవిడిని ఎలా వివాహం చేసుకుంటాకి మరి అంగీకరించాడో కూడా మనకు తెలియదు దీంట్లో చూసినట్లయితే. అలాంటి దీనస్థితిలో ఉన్నటువంటి మరియకు కలిగినటువంటి రక్షణ ఈరోజు యావత్ ప్రపంచమంతా కూడా హర్షించుతూ ఉంది. ఎందుకంటే నీవు ధన్యరాలు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మరియని కొనియాడుతూ ఉన్నారని చెప్పి బైబిల్ గ్రంథం ద్వారాగా మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారు, ఎందుకంటే మనకి గొప్ప రక్షణ కలగాలన్నా, మనకి దేవుడు మంచి అవకాశం ఇవ్వాలన్నా, దేవుడి ద్వారాగా మనం అభివృద్ధి చెందాలన్నా, దేవుడిని మర్చిపోకుండా ఉండాలని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. యెషయా గ్రంథము నుంచి 6వ అధ్యాయం 3వ వచనం చూసుకుందాం ఒకసారి. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ములు పునాదులు కదులుసు, మందిరము దూపము చేత నిండగా, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని రాజులలో సైన్యములకు అధిపతి యగు యెహోవాను నేను కన్నులారా చూసితను అనుకుంటుంది. చూడండి ఇక్కడ యెషయా అనేటువంటి భక్తుడు అంటా ఉన్నాడు, నేను అపవిత్రమైనటువంటి పెదవులు కలిగినటువంటి వాడిని. యెషయా అనేటువంటి వ్యక్తి అన్నాడు, అపవిత్రమైనటువంటి మరి మధ్య నేను సంచరించుతా ఉన్నాను. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సర్వ సమాజం అంతా శ్రేష్టముగా లేదు. ఎందుకంటే ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా, ఆ సమాజం అంతా కూడా దేవునికి వ్యతిరేకంగా, దేవునికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా కనపడతలేదు. కానీ అతను ప్రజల మధ్య ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు బూతులు ఉచ్చరించుతూ ఉంటారు, రకరకాలైనటువంటి భావాలు, రకరకాలైనటువంటి తింటూ ఉంటారు, తాగుతూ ఉంటారు, రకరకాలుగా ఉంటారు. కానీ అలాంటి ప్రజల మధ్య నేను ఉన్నాను, అపవిత్రమైనటువంటి పెదవులు కలిగినటువంటి వాడిని. కానీ అలాంటి నాకు దేవుడు ఎందుకంటే గొప్ప,
ఇక్కడ ఈ వచనంలో కనపడతా ఉంది, సైన్యములకు అధిపతి యెహోవా, నేను యెహోవాను కన్నులారా చూసిందని అనుకుంటాను. ఎందుకంటే ఆయన చూడగలిగాడు. ఎందుకంటే ఈ బాహ్య నేత్రాలతో కాదు కానీ అంతర్నేత్రంతో దేవుడిని చూడగలిగేటువంటి స్థితి ఉన్నటువంటి వాడు మరి యెషయా అని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తాం. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారు, యెషయాకు కలిగినటువంటి ఈ యొక్క దర్శనము ద్వారాగా లేకపోతే ఈ యొక్క దాని ద్వారాగా చూసినట్లయితే అంటా ఉన్నాడు, నేను గొప్ప భాగ్యం నాకు కలిగింది, దేవుని యొక్క భాగ్యం కలిగిందని చెప్పి అంటా ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే అసలు దేవునికి ఉన్నటువంటి శక్తి ఏంటి, అసలు మనకున్నటువంటి శక్తి ఏంటని చూస్తే దేవునికి ఉన్నటువంటి శక్తి మనకున్నటువంటి శక్తి ప్రకటన గ్రంథంలో చాలా బాగా తెలియజేసింది. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం అనుకుంటా, ఒకసారి చూడండి. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉండెను, అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునకు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబవళ్ళను చెప్పుచుండెను. చూడండి, ఎందుకంటే ఇక్కడ చూసినట్లయితే అసలు దేవునికి గాన ప్రతిగానాలు చేసేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ మానవులు గాన ప్రతిగానాలు అక్కలేదు, కానీ మానవులను ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు ఎన్నుకున్నాడు? ఎందుకంటే ఇజ్రాయేల్ దాంట్లో ప్రత్యేకమైనటువంటి ప్రజలనుగా ఎందుకు ఎన్నుకున్నాడంటే తనకి కావాలని ఉద్దేశంతోటి ఎన్నుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే గాన ప్రతిగానాలతోటి చేసేటువంటి వారుండగా, ఎందుకంటే మనుషుల యొక్క ఆత్మ ద్వారాగా అర్పింపబడేటువంటి స్థితికి ఏ రకంగా తీసుకురావాలి ఇక్కడ బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. చూడండి, బైబిల్ గ్రంథం ద్వారాగా మనం చూసినట్లయితే ఇక్కడ మనకి కొన్ని మాటలు మనకి కనపడతా ఉంటాయి. మనం ఆ మాటలను చూసుకుని ముందుకు నడుద్దాం, కొన్ని మాటలు చూసుకుని ముందుకు నడుద్దాం. కీర్తనల గ్రంథం 33వ కీర్తన 1వ వచనం చూసుకుని ముందుకు సాగుదాం. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శ్రేయస్కరము, సితారాతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలముతో ఆయనను స్తుతించుడి, ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. చూడండి, ఎందుకంటే ఎప్పుడు కూడా మనం నూతన కీర్తన పాడేటువంటి స్థితిలో ఉండాలని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం ద్వారా దావీదు మనకి తెలియజేస్తున్నాడు. దావీదు కీర్తన అయి ఉండొచ్చు, కానీ ఇక్కడ 33వ కీర్తన ఎవరు రాశారో తెలియదు. కానీ దైవస్థుతి అనేటువంటిది చాలా గొప్పది. ఆ దైవస్థుతి ద్వారాగా దేవుడిని మనం ఏ రకంగా స్తుతించాలో కూడా ఇక్కడ తెలియజేశాడు. ఎందుకంటే మనకు కలిగినటువంటి ఆనందముతోటి ఇక్కడ ఏమని చెప్తా ఉన్నాడు అని చెప్పి సితారాలతోటి అలాగే తంతు వాయిద్యములతోటి కొత్త కీర్తనలతోటి ఎప్పుడు కూడా దేవుని స్తుతించాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. అదే ప్రకారంగా మనం చూసినట్లయితే 7వ అధ్యాయం 17వ వచనం చూసుకుని ఈ కార్యక్రమం మనం ముగించుకుందాం. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించేదను. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథం ద్వారాగా చూసినట్లయితే మరి ఈ కీర్తన కూడా దావీదు రాసినటువంటి కీర్తనే. దావీదు అంటా ఉన్నాడు, యెహోవా న్యాయమును విధించువాడు, నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించనని చెప్పి బైబిల్ గ్రంథం ద్వారాగా మనం ఒకసారి మళ్ళీ దావీదుని గుర్తు చేసుకుంటా ఉన్నాం. దావీదుకి ఇచ్చినటువంటి గొప్ప ఘనత దేవుడు ఇచ్చాడు. అలాగే మనకు కూడా మనల్ని ఇడిచిపెట్టుకోకుండా మన జీవితానికి కావాల్సింది ప్రతిదీ కూడా దేవుడు సిద్ధపాటు చేస్తాడని చెప్పి మనం ఈరోజు కొన్ని మాటలు మాట్లాడుకుందాం. మరి దీంట్లో ఎంతోమంది మరి బైబిల్ గ్రంథం ద్వారాగా చూసినట్లయితే మరి ఎంతోమంది దేవుని చూసి ఆనందించేటువంటి వాళ్ళు మనం చూసుకున్నాం ఈరోజు. మరి హన్నా మరి దేవుని యందు సంతోషించింది, మరియా మరి తనకు కలిగినటువంటి దురవ్యవస్థ నుంచి విడుదల పొందడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం గురించి సంతోషించింది. అలాగే దావీదు సంతోషించాడు, నేను సంతోషించాడు. అందరూ కూడా మనం సంతోషించేటువంటి స్థితిలోకి వెళ్ళగలిగినట్లయితే మన జీవితాలన్నీ కూడా పరిపూర్ణంగా ముందుకు సాగుతాయి అని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, పరమ తండ్రి, ఇప్పటి వరకు బైబిల్ గ్రంథం ద్వారాగా కొన్ని మాటలు మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చారు తండ్రి. మీ స్తుతులు స్తోత్రములైనా మీ శ్రేష్టమైనటువంటి ప్రభు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.